యాజ్ ఇఫ్ అది కూడా ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్ తీసుకొచ్చేసారు. ఇంతకుముందు అది తాగడం అంటే మందు తాగడం లాంటి దాంతో పాటు వ్యసనాల్లో అదొక కలిపేవారు. అలాంటిది నార్మలైజ్ అయిపోయాక అందరికీ ఏంటంటే ఇంకోటి గ్యాంబ్లింగ్‌తో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కసారి 1, 2 సార్లు గెలిస్తే చాలు. నువ్వు ఒక రూ. 10 పెట్టావు, రూ. 50 వచ్చాయి. ఆ రూ. 50 వచ్చినదే ఎగ్జాంపుల్, 10కి 5 రెట్లు వచ్చిందే ఎగ్జాంపుల్. నువ్వు ఇంక నీ ఆస్తి మొత్తం పొడగొట్టేంత వరకు కూడా అది ఇంకొకసారి వస్తుంది, ఇంకోసారి అలా తగులుతుంది, ఇంకోసారి అలా తగులుతుందని జస్ట్ అంటే ఒక వ్యసనం అది ఎలా అయిపోతుందంటే ఆపడానికి కూడా వాళ్ళకి కంట్రోల్ ఉండదు. సో ఇది ఎంత తొందరగా మొదలవుతుందంటే వాళ్ళు ఉద్యోగం వచ్చాక 18, 19లోనే మొదలవుతుంది. 20, 21లో ఉద్యోగంకి వెళ్తున్నారు, ఫస్ట్ జాబ్ రాగానే శాలరీ వస్తూ ఉంది. ఇన్ని రోజులు నాన్న డబ్బులు లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళు ఇచ్చిన డబ్బులు పాకెట్ మనీ ద్వారా చేసేవాళ్ళు. ఇప్పుడు పాకెట్ మనీ పోయింది, తన సంపాదన ఉంది, నన్ను అడిగేవాళ్ళు ఎవరు అనే యాటిట్యూడ్. సో అంత చిన్నప్పుడే బెట్టింగ్ అలవాటు పడడం వల్ల సో బిఫోర్ ఈవెన్ వాళ్ళు అంటే ఇది ఒక తప్పు, దీనిలో లాభాలు కన్నా నష్టాలు ఎక్కువ ఉన్నాయని తెలుసుకునే లోపలే పెద్ద నష్టాల్లోకి కూరుకుపోతూ ఉన్నారు. ఈ నష్టాలను బయటకు రావడానికి ఇప్పుడు ఇంకొక పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది, ఇన్స్టంట్ లోన్ యాప్స్. చాలా లోన్ యాప్స్ వచ్చేసాయి, నువ్వు జస్ట్ నీ డీటెయిల్స్ ఇస్తే చాలు. సో ఇక్కడ అప్పు తీసుకొని అక్కడ కట్టేస్తారు, ఈ అప్పు తీసుకొని అక్కడ ఆడడానికి ట్రై చేస్తారు. కట్టే వరకు బాగుందండి, మరి అప్పుల భారం తీర్చడం ఎలా? ఈ అప్పులు అసలు తీరవు. ఈ ఇన్స్టంట్ లోన్ యాప్స్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే ఇప్పుడు కొంచెం ఇబ్బంది తగ్గింది, బట్ లాస్ట్ 1.5, 2 years నుంచి ఏంటంటే వాళ్ళు పెట్టే నరకయాతనకి ఈ అప్పులు ప్లస్ ఈ ఇన్స్టంట్ లోన్ యాప్ వల్ల ప్రతిరోజు మనం పేపర్లో చూస్తున్నాం ఆత్మహత్యలు. ఎందుకంటే వాళ్ళు యాప్తో పాటు నీ ఫోన్ యొక్క టోటల్ కంటెంట్స్కి యాక్సెస్ తీసుకుంటారు. సో నీ ఫొటోస్ అయి ఉండొచ్చు, పర్సనల్ ఫొటోస్ అయి ఉండొచ్చు, నీ కాంటాక్ట్స్ అయి ఉండొచ్చు, వాటిని తీసుకొని నీకు ఎంత ఇబ్బంది పెడతారంటే నువ్వు కట్టకపోతే నీ ఫ్యామిలీలో అందరికీ మెసేజ్లు పెడతారు, అందరికీ నీ పర్సనల్ ఫొటోస్ పంపిస్తారు. ఇవి కూడా ఇది చాలా ఘోరంగా, అంటే ఘోరంగా కొంచెం లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి 1 year నుంచి ఆర్బీఐ గవర్నమెంట్ చాలా యాప్స్ తీసేసింది. బట్ స్టిల్ ఇంకా ఈ యాప్స్ బాధలు అయితే తగ్గలేదు, ఇంకా కూడా ఇట్లా ఇబ్బంది పెట్టాయి.